Hello everyone, my name is Balakrishna. Welcome to my YouTube channel. Today I am going to discuss about సైబర్ సెక్యూరిటీ టూల్. ఈ సైబర్ సెక్యూరిటీ టూల్లో పెనిట్రేషన్ టెస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అనమాట. సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఎస్ఓసి కావచ్చు, ఇంకా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కావచ్చు, ఐఏఎం టూల్స్ కావచ్చు, ఇంకా ఎక్కడైనా సరే పెనిట్రేషన్ టెస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోలు ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ డిస్క్లైమర్ అని చెప్తున్నా. డిస్క్లైమర్ అంటే ఏంటంటే ఈ డాక్యుమెంట్లో నేను నా సైబర్ సెక్యూరిటీ వీడియోస్ చూసి కానీ, నేను ఏదైనా మెటీరియల్ అప్లోడ్ చేస్తే ఆ మెటీరియల్ చూసి కానీ ఎవరైనా కానీ జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఆ జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించాలి తప్ప చెడు కోసం ఉపయోగించకూడదు. ఈ సైబర్ సెక్యూరిటీ టూల్లో ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, హ్యాకింగ్ సైడ్ కూడా వాడచ్చు. సేమ్ టూల్స్నే మనం మంచిదనాని కోసం వాడాలి. నా ఈ ఛానల్‌లో చూసే కంటెంట్ గానీ, ఏదన్నా డాక్యుమెంట్స్ గానీ, ఏదైనా ల్యాబ్స్ గానీ మీరు చూసి ప్రభావితం అయ్యి, మంచితనంగా జాబ్ తెచ్చుకోవడానికి గవర్నమెంట్ జాబ్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ గానీ, ఫోరెన్సిక్స్ కానీ, వాటిలో జాబులు తెచ్చుకోవడానికి ఉపయోగించండి తప్ప, ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రం వాడొద్దు. అలాంటివి ఏమైనా చేస్తే మీరే ఏదైనా లీగల్ కాన్సిక్వెన్సెస్‌కి మీరే అర్హులనమాట. నాకెలాంటి ప్రమేయం లేదు. ఇది డిస్క్లైమర్ అనమాట. ఈ డిస్క్లైమర్ కనిపిస్తుంది కదా! ఈ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫోరెన్సిక్స్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పెనిట్రేషన్ టెస్టింగ్ ఇంకా మెటాస్ప్లాయిట్, బర్ప్ సూట్ వాటి గురించి మొత్తం ప్రతి టూల్స్ లైనింగ్స్ మొత్తం సైబర్ సెక్యూరిటీ, ఎస్ఓసి అండ్ దెన్ ఐఎం టూల్స్ మొత్తం మీకు క్లియర్‌గా, నీట్‌గా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విత్ ల్యాబ్స్, హ్యాండ్స్ ఆన్ సెషన్ అనమాట. ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి ఏమైనా డౌట్స్, సలహాలు, సందేహాలు కావాలన్నా మీరు అక్కడ అడగొచ్చు. తర్వాత లేకపోతే యూట్యూబ్‌లో మెసేజ్ పెట్టినా గాని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. ఇప్పుడు పెనిట్రేషన్ టెస్టింగ్. అసలు పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? ఆ టూల్స్ ఏముంటాయి? ఎక్కడ ల్యాబ్ ప్రాక్టీస్ చేయాలి? ఏమి సాల్వ్ చేయాలి? ఇవి రియల్ టైమ్‌లో ఇది నేర్చుకోవడం వల్ల మనకు ఎలాంటి జాబ్ అవకాశాలుంటాయి? అనే దాని గురించి మీకు మొత్తం క్లియర్‌గా ఎండ్ టు ఎండ్ ఈ సెషన్‌లో కంప్లీట్ చేస్తా. లేదంటే నెక్స్ట్ సెషన్స్ కంటిన్యూస్‌లో మీకు సీరీస్‌లో సైబర్ సెక్యూరిటీ సీరీస్‌లో మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇది సైబర్ సెక్యూరిటీ సీరీస్ అన్నమాట. ఇప్పుడు పెనిట్రేషన్ టెస్టింగ్. అసలు పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ పెనిట్రేషన్ టెస్టింగ్? వాట్ ఈస్ పెనిట్రేషన్ టెస్టింగ్? ఈజ్ సిమ్యులేటెడ్ సైబర్ అటాక్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఐడెంటిఫై అండ్ ఎక్స్‌ప్లాయిట్ వల్నరబిలిటీస్ ఇన్ సిస్టమ్స్. ఈ సైబర్ అటాక్ అనేది జరిగినప్పుడు ఈ సిమ్యులేషన్ అన్నమాట. అంతా మనం హార్డ్‌వేర్ మీద చేయము. అంతా సాఫ్ట్‌వేర్‌లో చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సైబర్ అటాక్ ఎలా చూడాలంటే ఐడెంటిఫై చేయాలి అండ్ ఎక్స్‌ప్లాయిట్ వల్నరబిలిటీస్ ఇన్ సిస్టమ్స్. మన సిస్టమ్స్‌లో హార్డ్‌వేర్ మన ల్యాప్‌టాప్స్ గానీ, మొబైల్ ఫోన్స్ గానీ, లేకపోతే డెస్క్‌టాప్ గానీ ఏదైనా ఒక సిస్టమ్‌లో ఏదైనా ఎక్స్‌ప్లాయిట్ అండ్ వల్నరబిలిటీస్. ఎక్స్‌ప్లాయిషన్ అంటే ఏంటంటే వల్నరబిలిటీ అంటే ఏదైనా లోపం జరగటం వల్ల, ఎక్స్‌ప్లాయిషన్ అంటే అదే దాన్ని చేయటం వల్ల. ఇప్పుడు అనాథరైజ్డ్ యాక్సెస్ ఇవ్వడం వల్ల మన లూప్ హోల్‌ని ఉపయోగించుకొని అనాథరైజ్డ్ యాక్సెస్ పర్సన్‌ని మన నెట్‌వర్క్‌లోకి వచ్చి మన డేటాని బ్రీచ్ చేయకుండా చేయటానికి ఆళ్ళని ఐడెంటిఫై చేయాలన్నమాట. అది ఒకటి. అండ్ నెట్వర్క్స్ సిస్టమ్స్‌లోను అండ్ నెట్వర్క్స్‌లోను అండ్ అప్లికేషన్స్‌లోను ఎక్స్‌ప్లాయిట్ వల్నరబిలిటీస్. ఈ వల్నరబిలిటీస్ అంటే ఏంటి? లోపం, అది వీక్‌నెస్. ఈ వీక్‌నెస్ సపోజ్ మన మంచితనం అనేది వీక్‌నెస్ అనుకోండి. మనల్ని అందరూ ఆడుకుంటారు, వాడుకుంటారు. అలాగే మనం ఏం చేయాలి? ఈ మన సిస్టమ్స్‌లో గాని, నెట్వర్క్‌లో గాని, అప్లికేషన్స్‌లో గాని ఏదైనా బలహీనత గనక లేపోతే వీక్‌నెస్ గనక తెలిసిందనుకోండి, అన్‌వాంటెడ్ అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చేసి మన డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. మీకు ఇంటర్నెట్ ఉంది. హాట్‌స్పాట్ మీరు 1, 2, 3, 4, 5 పెట్టారనుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోరనుకోండి. ఇది జనరల్‌గా అట్లా కొట్టినా గాని మన డేటాని బ్రీచ్ చేసే ఛాన్స్ ఉంది. మీరు మొబైల్ ఫోన్ ఉంది. మీ మొబైల్ ఫోన్‌లో ట్విట్టర్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది, ఇన్‌స్టా ఉంది, పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే అలాంటివున్నాయి. మీరు ఈ మొబైల్ ఫోన్‌కి పాస్వర్డ్ గనుక కరెక్ట్‌గా పెట్టుకోకపోయారనుకోండి, అథెంటికేషన్ చక్కగా చేసుకోపోయారనుకోండి, ఫోన్‌పేకి వీటన్నిటికి లాక్స్ గాని పెట్టకపోయారనుకోండి, ఎవరైనా తెలిసినప్పుడు అది పాస్వర్డ్ లేకపోతే ఈజీగా మన ఫోన్‌పేని గాని, గూగుల్ పేని గాని, పేటీఎం గాని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చడం. అది వీక్‌నెస్ అనమాట. అలాంటివి మన సిస్టమ్స్‌లో గాని, నెట్వర్క్స్‌లో గాని, అప్లికేషన్‌లోకి జరగకుండా చూసే దాన్ని పెనిట్రేషన్. పెనిట్రేషన్ అంటే తొంగి చూడటం, దూరి చూడటం. అలాగా సిస్టమ్స్‌లో గాని, నెట్వర్క్‌లో గాని, అండ్ అప్లికేషన్‌లో గాని జరగకుండా చూసేదాన్ని పెన్ టెస్టింగ్ అంటాం. పెనిట్రేషన్ టెస్టింగ్ అంటాం.
అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇట్ గోస్ బియాండ్ వల్నరబిలిటీ. వల్నరబిలిటీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వల్నరబిలిటీ? ఏ వీక్నెస్ ఆర్ ఫ్లా ఇన్ సిస్టమ్ దట్ కెన్ బి ఎక్స్‌ప్లాయిటెడ్. మన వీక్నెస్ వల్ల మన సిస్టమ్‌ని కొలిజన్ చేయొచ్చు, డేటాని బ్రీచ్ చేయొచ్చు, అలా చేసేదని. దాన్ని ఏం చేయాలి మనం? వల్నరబిలిటీని, అది ఏమైనా లోపం ఉందా, ఎక్కడైనా మిస్‌యూజ్ జరుగుతుందా దాన్ని స్కానింగ్ చేయాలి. బై ఎలాగా? యాక్టివ్‌లీ అటెంప్టింగ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏందంటే ద యాక్ట్ ఆఫ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ వల్నరబిలిటీ టు గెయిన్ అనాథరైజ్డ్ యాక్సెస్ ఆర్ కంట్రోల్. ఇది బలహీనత వల్ల మన నెట్వర్క్‌లో గాని, సిస్టమ్స్‌లో గాని, అప్లికేషన్స్‌లో గాని అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి మన డేటాని చూడటం గాని, దోచుకోవటం గాని, వాడుకోవటం గాని జరగకుండా చేసేదానికి ఇది పెనిట్రేషన్ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే పాస్వర్డ్ క్రాకింగ్, పాస్వర్డ్‌ని క్రాక్ చేయడం గాని, అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టు యాసెస్ రియల్ వరల్డ్ రిస్క్స్. మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌ని రియల్ వరల్డ్ టైమ్ యాక్సెస్‌లో తీసుకోవడానికి గాని ఉపయోగపడుతుంది. ఇది పెనిట్రేషన్ టెస్టింగ్. వాట్ ఈస్ పెనిట్రేషన్? వాట్ ఈస్ ద మేజర్ డెఫినిషన్ ఆఫ్ ది పెనిట్రేషన్ టెస్టింగ్? Definition: a controlled security assessment where ethical hackers simulate attacks to uncover weakness before malicious actors do. మాలిసియస్ అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్. దాన్ని ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అంటాం. ఇంట్రూజర్స్ అంటాం. ఇంట్రూజర్స్ అన్న మాలిషియస్ అన్న ఒకటనమాట. ఇప్పుడు ఈ యాక్టర్స్ అనేవాళ్ళు మన వీక్నెస్ అన్న గమనించి మన సిస్టంలో కానీ నెట్వర్క్స్లో కానీ దూరకుండా కంట్రోల్ చేసేదాన్ని పెనిట్రేషన్ టెస్టింగ్ అంటాం. వాట్ ఈస్ ద మేజర్ గోల్? మెజర్స్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సెక్యూరిటీ కంట్రోల్స్. మనం ఆ సెక్యూరిటీ యొక్క కంట్రోల్ ఎంత హైఫైగా ఉంది, లో ఉంది, వీక్నెస్ ఉందనేది తెలుసుకోవాలి. అండ్ ఐడెంటిఫై ఎక్స్‌ప్లాయిటబుల్ ఫ్లాస్. ఏదైనా ఎక్స్‌ప్లోజన్ జరగటానికి వీక్నెస్ అనేది, బలహీనతలు ఏమైనా ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేయాలి. అండ్ రికమెండెడ్ రిమిడియేషన్. దాన్ని రికమెండేషన్ దాన్ని ఎలాగ మనం ఓవర్‌కమ్ చేయాలనే దానికి రికమెండేషన్ చేయాలి. అది గోల్. తర్వాత డిఫరెన్స్ ఫ్రమ్ వల్నరబిలిటీ స్కానింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫ్రమ్ వల్నరబిలిటీ స్కానింగ్ అంటే స్కానింగ్ ఓన్లీ. స్కానింగ్ అంటే మనం ఏం చేస్తాం? స్కానర్ వాడతాం కదా, స్కాన్ చేసుకుంటాం కదా, అలాగే స్కానింగ్ ఓన్లీ డిటెక్ట్స్ పొటెన్షియల్ ఇష్యూస్. ఏ పొటెన్షియల్ ఇష్యూస్ అయితే ఐడెంటిఫై చేసామో వాటిని డిటెక్ట్ చేయాలి. ఇప్పుడు వైల్ పెనిట్రేషన్ టెస్టింగ్ అటెంప్ట్స్ టు ఎక్స్‌ప్లాయిట్ దెమ్ టు ప్రూవ్ ఇంపాక్ట్. అవి జరగక ముందు, అవి జరుగుతున్నప్పుడు మనం పెనిట్రేషన్ టెస్టింగ్ అప్లై చేసి ఎక్స్‌ప్లాయిట్ దెమ్ చేసి టు ప్రూవ్ ఇంపాక్ట్. అది ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని మాట చేయాలన్నమాట. దట్ ఈస్ ద వల్నరబిలిటీ స్కానింగ్. అసలు ఇక్కడికి వస్తే జరుగుతుంది చూడండి. టైప్స్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్. అసలు ఎన్ని టైప్స్‌లో మనం పెనిట్రేషన్ టెస్టింగ్ చేయొచ్చు? ఎన్ని టైప్స్‌లో మనం పెనిట్రేషన్ టెస్టింగ్ చేయొచ్చు అంటే ఇక్కడికి వస్తే చూడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్స్? ఇప్పుడు టైపు, ఫోకస్ ఏరియా, ఎగ్జాంపుల్ యూజ్ కేస్. నెట్వర్క్ పెన్ టెస్టింగ్. ఇక్కడ ఏం చేస్తాం? నెట్వర్కింగ్‌లో పెనిట్రేషన్ టెస్టింగ్ చేస్తాం. దాంట్లో ఏమి ఏరియాస్ ఫోకస్ చేయాలంటే ఫైర్ వాల్స్. వాట్ ఈస్ ఫైర్ వాల్? రౌటర్స్. వాట్ ఈస్ రౌటర్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రౌటర్, స్విచెస్ అండ్ దెన్ బ్రిడ్జెస్ అండ్ దెన్ సర్వర్స్. ఇందులో మనం ఏం చేస్తాం? నెట్వర్క్ పెన్ టెస్టింగ్ చేయాలి. ఫైర్ వాల్స్‌లో గాని, రౌటర్స్‌లో గాని, సర్వర్స్‌లో గాని. తర్వాత ఎగ్జాంపుల్ యూజ్ కేస్ ఏంటంటే డిటెక్ట్ ఓపెన్ పోర్ట్స్, వీక్ కాన్ఫిగరేషన్స్. ఆ పోర్ట్ నంబర్స్ ఓపెన్ ఏమైనా అయినా ఉన్నాయా, క్లోజ్డ్ పోర్ట్సా, ఓపెన్ పోర్ట్సా, వీక్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా చేసామని చూడాలి. తర్వాత వెబ్ అప్లికేషన్ టెస్టింగ్. ఇక్కడ వెబ్సైట్స్ అండ్ దెన్ ఏపీఐస్. అండ్ దెన్ ఇక్కడ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్? అండ్ దెన్ ఎక్సెస్ వల్నరబిలిటీస్. అండ్ దెన్ వైర్లెస్ పెన్ టెస్టింగ్. ఇక్కడ వైర్లెస్ అంటే వైఫై. వైఫై స్టాండ్స్ ఫర్ వైర్లెస్ ఫిడిలిటీ నెట్వర్క్స్. క్రాకింగ్ WPA2 కీస్ అండ్ దెన్ రోగ్ ఏపీ డిటెక్షన్. వీటి గురించి. తర్వాత ఫోర్త్ వన్ సోషల్ ఇంజనీరింగ్, హ్యూమన్ ఫ్యాక్టర్, ఫిషింగ్ అండ్ ఇంపర్సనేషన్. ఇంపర్సనేషన్ అంటే ఏంటి? ఫిజికల్ పెన్ టెస్టింగ్, ఆన్ సైట్ సెక్యూరిటీ, అనాథరైజ్డ్ యాక్సెస్ టు డేటా సెంటర్స్. అండ్ దెన్ క్లౌడ్ పెన్ టెస్టింగ్. క్లౌడ్ అంటే మనకి ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. క్లౌడ్ ప్రొవైడర్స్ అనేది ఏంటంటే కంపెనీస్ అన్నమాట. గూగుల్ కంపెనీ, ఐబీఎం కంపెనీ, అది మైక్రోసాఫ్ట్ కంపెనీ, అమెజాన్ కంపెనీ. ఇవన్నీ కంపెనీస్ అని ఏం చేస్తాయంటే వాళ్ళు సమ్ సర్వీసెస్‌ని పే చేసిన తర్వాత ఉపయోగించుకోవడానికి ఇచ్చే వాటిని సర్వీస్ అంటాం. వాటిని క్లౌడ్ ప్రొవైడర్స్ అంటాము. అక్కడ ముఖ్యంగా వాటిని 3 రకాలుగా డివైడ్ చేస్తారనమాట. సాస్ అంటారు. సాస్ అంటే
SaaS అంటారు, సిస్టమ్ యాజ్ ఏ సర్వీస్. PaaS అంటారు, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. అండ్ దెన్ ఈస్ అంటాం. ఈస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటాం. ఇవి ఈ ఫోకస్ ఏరియా క్లౌడ్ పెన్ టెస్టింగ్ అంటే మిస్కాన్ఫిగర్ క్లౌడ్ స్టోరేజ్ అండ్ దెన్ ఐఏఎం ఫ్లాస్. ఐఏఎం ఫ్లాస్ అంటే ఐఏఎం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇదనమాట. ఇక్కడ ఎన్ని రకాలుగా మనం పెనిట్రేషన్ టెస్టింగ్ చేయొచ్చు అంటే ఎలా చేయొచ్చు? ఫస్ట్ వన్ ఇస్ ద నెట్వర్క్ పెన్ టెస్టింగ్, వెబ్ అప్లికేషన్ టెస్టింగ్, వైర్లెస్ పెన్ టెస్టింగ్, సోషల్ ఇంజనీరింగ్, ఫిజికల్ పెన్ టెస్టింగ్ అండ్ దెన్ క్లౌడ్ పెన్ టెస్టింగ్. ఇవి టైప్స్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్స్. అండ్ దెన్ టూల్స్. వాట్ ఆర్ ద టూల్స్ ఈజ్ రిక్వైర్డ్ టు డూ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసేటప్పుడు ఏమేమి టూల్స్ వేయాలి, ఎలాగ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తాం, అందులో ఎన్మ్యాప్ అండ్ దెన్ మాల్టీగో అండ్ దెన్ రీకాన్ ఎన్జీ. ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. తర్వాత వల్నరబిలిటీ స్కానింగ్. ఇక్కడ వల్నరబిలిటీని స్కానింగ్ ఎలా చేయాలంటే నెసెస్, ఓపెన్ వ్యాస్, నిక్టో అండ్ దెన్ ఎక్స్ప్లాయిటేషన్కి ఏమేమి టూల్స్ వాడాలి? మెటాస్ప్లాయిట్, ఎస్క్యూఎల్ మ్యాప్ అండ్ దెన్ పాస్వర్డ్ క్రాకింగ్. మన పాస్వర్డ్స్ ఎవరి పాస్వర్డ్ అయినా, మొబైల్ పాస్వర్డ్ అయినా, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయినా, జీమెయిల్ పాస్వర్డ్ అయినా, ఏ పాస్వర్డ్ అయినా మనం క్రాక్ చేయాలి అంటే ఏం వాడాలి అంటే జాన్ ద రిప్పర్ అండ్ దెన్ హ్యాష్ క్యాట్ అండ్ దెన్ హైడ్రా అండ్ దెన్ ట్రాఫిక్ అనాలిసిస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన నెట్వర్క్లో ట్రాఫిక్ అనేది లో ఉందా, హై ఉందా, మీడియం ఉందా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది కంపల్సరీగా ట్రాఫిక్ అనాలిసిస్. ఈ ట్రాఫిక్ అనాలిసిస్ చేయాల్సింది వైర్ షార్ప్లో చేయాలి. వీటిలో ఏది ఓపెన్ సోర్సెస్, ఏది పెయిడ్ సోర్సెస్, ఎలాగ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేయాలి, ఎలా ల్యాబ్ చేయాలి అనేది మొత్తం మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వైర్లెస్ టెస్టింగ్, ఎయిర్ క్రాక్ ఎన్జీ, కిస్మెట్. దీస్ ఆర్ ద టూల్స్. అండ్ దెన్ కాంప్రహెన్సివ్ సూట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కలీ లినక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. వర్చువల్ మెషిన్స్, విఎంవేర్ అండ్ దెన్ వర్చువల్ బాక్స్, విఎంవేర్ అడ్మిన్ కానీ వర్చువల్ బాక్స్ కానీ వీటిని మనం ఇన్స్టాల్ చేసి ఇందులో మనం కలీ లినక్స్ని ఇన్స్టాల్ చేస్తాం అనమాట. లేకపోతే ఇది బండెల్డ్ టూల్స్. ఈ కలీ లినక్స్లో మనకి ఇవన్నీ బండెల్డ్ టూల్స్ అనమాట. తర్వాత ఇది బండెల్డ్ టూల్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత బర్ప్ సూట్, ఇది వెబ్ యాప్స్. బర్ప్ సూట్ అనేది వెబ్ యాప్స్ మాత్రమే టెస్టింగ్ చేసుకోవడానికి బర్ప్ సూట్ వాడతాం. ఈ కలీ లినక్స్ అనేది బండెల్డ్ టూల్స్. ఈ టూల్స్ అన్నిటిని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సెటప్ చేసుకోవచ్చు కలీ లినక్స్లో. These are the very very important tools. These are the different type of penetration testings. I hope all of you clear and understanding. If you like this video, subscribe and then like and then you comment. Next, key stages of penetration testing. ఏంటి? వాట్ ఆర్ ద కీ స్టేజెస్? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఏమంటారంటే రీకాన్సియన్స్ అంటాం. ఇక్కడ ఏంటంటే రీకాన్సియన్సెస్ అంటే ఏంటంటే కలెక్టింగ్ డేటా అబౌట్ టార్గెట్స్. మన డేటా అనేది టార్గెట్స్ డేటా అనే దాని గురించి మనం తెచ్చుకోవాలి. అవి టార్గెట్స్ ఏమేమి తెచ్చుకోవాలి, ఏ డేటా తెచ్చుకోవాలి? డొమైన్స్, ఐపీస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. తర్వాత టెక్నాలజీస్. వీటి గురించి మొత్తం మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సెకండ్ స్టేజ్ వల్నరబిలిటీ స్కానింగ్. ఎలా స్కానింగ్ చేయాలి? సమ్ ఆఫ్ ద టూల్స్ ఈస్ దట్ ద టూల్స్ ఆటోమేటెడ్ టూల్స్ ఐడెంటిఫై పొటెన్షియల్ ఫ్లాస్. మన నెట్వర్క్లో ఏదైనా బలహీనత ఉందా, ఏదైనా లోపం ఉందా, ఏదైనా వీక్నెస్, ఫ్లా అంటే వీక్నెస్ ఉందా, లేకపోతే వీక్నెస్ ఉందా అనేది చెక్ చేసుకుంటాం, స్కానింగ్ చేయాలి. తర్వాత ఎక్స్ప్లాయిటేషన్కి ఏం వాడతారంటే అటెంప్టింగ్ టు ఎక్స్ప్లాయిట్ వల్నరబిలిటీస్ టు గెయిన్ యాక్సెస్ ఆర్ ఎస్కలేట్ ప్రివిలేజెస్. మన అర్హతలు ఎవరైనా తీసుకుంటున్నారా, దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేసి అంటే దాన్ని మన ప్రివిలేజెస్ యాక్స్ని దొంగిలించి ఎవరైనా
అనాథరైజ్డ్ పర్సన్స్ మన యాక్సెస్ని యూజ్ చేసుకుంటున్నారా అనేది ఎక్కడ వస్తుంది, ఎక్స్‌ప్లాయిటేషన్ వస్తుంది. తర్వాత పాస్వర్డ్ క్రాకింగ్. పాస్వర్డ్ క్రాకింగ్ అంటే మన జీమెయిల్ గానీ, ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, పేటీఎం గానీ ఏదైనా పాస్వర్డ్‌ని క్రాక్ చేయొచ్చు. దీన్ని చేయడానికి టెస్టింగ్ వీక్ క్రెడెన్షియల్స్ యూజింగ్ బ్రూట్ ఫోర్స్. ఇక్కడ బ్రూట్ ఫోర్స్ అంటే వాట్ ఈస్ ద బ్రూట్ ఫోర్స్ అనే దాని గురించి మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత డిక్షనరీ ఆర్ రెయిన్‌బో టేబుల్స్. రెయిన్‌బో టేబుల్స్ అంటే ఏంటి? ఇవి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ రెయిన్‌బో టేబుల్స్ ఉన్నాయి. ఆటి గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. అసెసింగ్ ది వాల్యూ కాంప్రమైజ్డ్ సిస్టమ్స్, పర్సిస్టెన్స్ అండ్ డేటా ఎక్స్ట్రాక్షన్. అండ్ దెన్ రిపోర్టింగ్. ఇవన్నీ చేసిన తర్వాత మనం రిపోర్టింగ్ డాక్యుమెంట్ రెడీ చేయాలి. డాక్యుమెంటింగ్ ఫైండింగ్స్. ఏమేమి ఫైండింగ్ చేశారు, ఏమేమి ఇంపాక్ట్స్ ఉన్నాయి, అండ్ దానికి మీరు ఏం ప్రాసెస్ రిమిడియేషన్ యాక్షన్ తీసుకున్నారు, రిమిడియేషన్ స్టెప్స్ ఏం తీసుకున్నారే దాని గురించి మనం రిపోర్టింగ్ రెడీ చేయాలి. దీస్ ఆర్ ద కీ స్టేజెస్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, రికాన్షియన్సెస్, అండ్ దెన్ వల్నరబిలిటీ స్కానింగ్, ఎక్స్‌ప్లాయిటేషన్, పాస్వర్డ్ క్రాకింగ్, అండ్ దెన్ పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, అండ్ దెన్ రిపోర్టింగ్. లాస్ట్ స్టెప్ ఏంటంటే రిస్క్ అండ్ కన్సిడరేషన్. రిస్క్స్ ఏమున్నాయి, వీటి వల్ల రిస్క్స్ ఏమని అంటే కన్సిడరేషన్స్. ఫాల్స్ పాజిటివ్. ఫాల్స్ పాజిటివ్ అంటే స్కానింగ్ టూల్స్ మే ప్లాగ్ నాన్ ఇష్యూస్. ఏదైనా ఫాల్స్ పాజిటివ్ అంటే ఆల్రెడీ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఉన్నా కానీ మనం లేదు అని చెప్తున్నాం అనమాట. దాన్ని ఫాల్స్ పాజిటివ్ అంటాం. ఆల్రెడీ అక్కడ ఇష్యూ ఉంది, కాకపోతే మనం ఏం చేస్తున్నాం, ఫాల్స్ అంటే లేదు అని చెప్తున్నాం అనమాట. ఉన్నదాన్ని లేదు అని చెప్తున్నాం. తర్వాత సిస్టమ్ డౌన్ టైం. ఎక్స్‌ప్లాయిట్ కెన్ క్రాష్ సర్వీసెస్. ఇప్పుడేమైంది, ఎక్స్‌ప్లాయిట్ అవ్వడం వల్ల మన సిస్టమ్ నెట్వర్క్ అనేది మొత్తం క్రాషెస్ అయిపోద్ది అనమాట. ఇఫ్ నాట్ కేర్ఫుల్లీ కంట్రోల్. మనం కేర్ఫుల్లీగా కంట్రోల్‌గా లేకపోతే మన సిస్టమ్ అనేది డౌన్ అయిపోయింది అనమాట. అంటే సర్వర్ డౌన్స్ అయితాయి. లీగల్ బౌండరీస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ లీగల్ బౌండరీస్? మస్ట్ హ్యావ్ ఎక్స్ప్లిట్ సిట్ అనాథరైజేషన్ బిఫోర్ టెస్టింగ్. ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా యాక్టివేషన్ చేసుకుంటున్నారు లేదా అనేది మనం ముందుగానే అబ్జర్వ్ చేయాలి. తర్వాత కంటిన్యూస్ నీడ్. ఇది అనేది ప్రతి స్టేజ్‌లో ప్రతిసారి కంటిన్యూస్‌గా మనం అవసరం అనమాట. ఇది వన్ టైమ్ టెస్ట్ ఆర్ ఇన్‌సఫిషియెంట్. ఒకసారి టెస్ట్ చేసామంటే ఇది సఫిషియెంట్ అని అనుకోవద్దు. కంటిన్యూస్‌గా మనం టెస్టింగ్ చేస్తూనే ఉండాలి. అండ్ దెన్ రెగ్యులర్ అసెస్మెంట్ ఆర్ ఎసెన్షియల్. మనం ప్రతిసారి అసెస్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. దీస్ ఆర్ ద రిస్క్స్. ఎలా వస్తాయి, వాటిని ఎలా కన్సిడరేషన్ చేయాలి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటికి ఎలాంటి రిమిడియేషన్ ప్రాసెస్ చేయాలనేది. తర్వాత ఇంకొకటి పెనిట్రేషన్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటదనే దాని గురించి మీకు నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. పెనిట్రేషన్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఇప్పుడు ఎలాగా దాని లైఫ్ సైకిల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లిజన్ కేర్‌ఫుల్లీ. ఛానల్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ అయ్యే వరకు చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తాయి. మీకు ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, ఏ డిగ్రీస్ చేసినా, బీటెక్ అయినా, ఎంసీఏ అయినా, ఎంబీఏ అయినా, ఎంటెక్‌లు చేసినా గానీ, మీరు గవర్నమెంట్ సైడ్ అయినా గానీ, ఫారెన్సిక్ సైడే గానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా గానీ, ఐటీ సైడ్ అయినా గానీ మనం జాబ్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, దాన్ని రీకాన్సిలేషన్ అంటాం. టూల్స్. ఏమేమి టూల్స్ వాడతారు? ఎన్‌మ్యాప్, మాల్టిగో, రీకాన్, ఎన్‌జీ. గోల్ కలెక్ట్ ఐపీస్, డొమైన్స్, టెక్నాలజీస్ అండ్ ఎంప్లాయీ డీటెయిల్స్. And then vulnerability scanning tools Nessus, OpenWS, Nikto. Goal identify potential weakness in system and applications. Next one, exploitation. This is the same I have already explained in detail before. Exploitation tools Metasploit, SQL map. And then goal activity exploit vulnerabilities to gain access or escalate privileges. Password cracking tools. What are the tools required? John the Ripper, Hashcat, Hydra. Goal test weak or reused credentials using brute force or dictionary attacks. And then post exploitation tools Meterpreter, దాన్ని మెటాస్ప్లాయిట్ అంటాం, ఆర్ కస్టమ్ స్క్రిప్ట్స్. అండ్ దెన్ గోల్ యాక్సెస్ ద వాల్యూ ఆఫ్ కంప్రమైజ్ సిస్టమ్స్, పర్సిస్టెన్స్ అండ్ డేటా ఎక్స్ట్రాక్షన్. రిపోర్టింగ్ సేమ్ టూల్స్ ఏమంటారంటే డ్రాడీస్, సర్పికో, కస్టమ్ టెంప్లెట్స్. డ్రాడీస్, సర్పికో, కస్టమ్ టెంప్లెట్స్. గోల్ డాక్యుమెంట్ ఫైండింగ్స్, రిస్క్స్ అండ్ రెమిడియేషన్ స్టెప్స్. అంటే సింపుల్ వర్క్ లో రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే రీకాన్షియస్ అంటే డేటా గ్యాదరింగ్, అండ్ దెన్ వల్నరబిలిటీ స్కానింగ్, అండ్ దెన్ ఎక్స్ప్లాయిటేషన్ అయిన తర్వాత పాస్వర్డ్ క్రాకింగ్, అండ్ దెన్ పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ రిపోర్టింగ్. దీస్ ఆర్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది పెనిట్రేషన్ టెస్టింగ్.
ఇక్కడ మనం టూల్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టికల్ ల్యాబ్ చేయాలి అన్నీ మీకు క్లియర్గా నీట్గా ఒకవేళ పైథాన్ కోడ్ ఉపయోగించి ఎలా గ్రూబీ స్క్రిప్ట్ కానీ జావా స్క్రిప్ట్ కానీ ఎలాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అయిన వాడి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ కానీ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అని ఇవన్నీ మీకు నీట్గా క్లియర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ఉంది కదా, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇది వాట్సాప్లోనే పనిచేస్తుంది. వాట్సాప్లో పనిచేస్తుంది అనమాట. వాట్సాప్లో మెసేజ్ చేసినా కానీ యూట్యూబ్లో మెసేజ్ చేసినా కానీ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, దాని ల్యాబ్స్ గురించి కూడా మీకు మొత్తం క్లియర్గా ఏం అవకాశాలు ఉన్నాయి, ఫ్రెషర్స్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ మీద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా మారాలనుకున్నా స్విచ్ అవ్వాలనుకున్నా కానీ ఇప్పుడున్న మార్కెట్లో భూమి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ, ఐఏఎం టూల్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ అనేది చాలా ఎవర్ కోర్సెస్ అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సందేహం ఉన్నా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ అప్ బాలకృష్ణ. ఇది డిస్క్లైమర్ అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్.